అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం 4 ఎకరాల సైట్ చూడడానికి వెళ్తున్నామండి. అయితే ఇది డీ ఫాము. రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం మనకి జిరాయితీ అవుతుందండి. సహజంగా ఏరియాలో 70 లక్షలు ఉందండి ఎకరం. ప్రస్తుతం ఆ రైతు వచ్చేసి మనకి 35 లక్షల రూపాయలు చెప్తున్నాడు. వైజాగ్ వచ్చేసి ఇది 25 నుంచి 30 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. మనం ప్రస్తుతం సైట్ చూడడానికి వెళ్తున్నాం. డబుల్ రోడ్డుకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. డబుల్ రోడ్ నుంచి 3 కిలోమీటర్లు ఈ రోడ్లో ప్రయాణించిన తర్వాత మనకి ఈ సైట్ అనేది వస్తుందండి. 4 ఎకరాలు సుమారుగా. ఈ సైట్కి దగ్గరలో మనకి 60 ఎకరాలు పెద్ద లేఅవుట్ అనేది ఏర్పడుతుందండి. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదేనండి మన సైట్ వచ్చేసి. జీడి మామిడి ఉంటుందండి, సపోటా కూడా అక్కడక్కడ సైట్లో ఉంటాయండి. మీరు సాయిల్ చూడవచ్చు. ఇది పక్క సైటు. ఈ పక్క సైట్లో మనకి సాయిల్ అనేది చూడవచ్చండి. ప్రస్తుతం అయితే మనం సైట్లో ఉన్నాము. ఇన్ని రోజులు ఒక నెల రోజుల నుంచి మన వీడియోలు ఎందుకు పోస్ట్ చేయలేదంటే అండి, వేరే సార్కి ఒక 15 ఎకరాలు కొనిపించడం జరిగింది. అది రిజిస్ట్రేషను, కొలతలు, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సైట్ని కొద్దిగా మనం ఫెన్సింగ్ పోల్ కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందండి. గేట్లు ఇవన్నీ. ప్రస్తుతం ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. దానివల్ల అండి ఈ నెల రోజులు కూడా చాలా బిజీగా ఉండి వర్కర్స్ని తీసుకొచ్చి మనం వర్క్ చేయించడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం లేకుండా పోయిందండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నుంచి మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో వస్తుంది. దయచేసి అన్నీ అప్లోడ్ చేసి ఉన్నాయండి. దయచేసి అందరూ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో చాలా జెన్యూన్ వీడియోస్ వస్తాయి, మీరు చూడవచ్చు. ఈ 4 ఎకరాల్లో మనకి సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది చూడవచ్చండి. వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్కి 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో మనకి ఈ సైట్ అనేది ఉంటుందండి. డబుల్ రోడ్డు నుంచి 3 కిలోమీటర్లు సింగిల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత మనకి ఈ సైట్ అనేది వస్తుందండి. మీరు చూడవచ్చు. జీడి మామిడి ఉన్నదండి. తార్ రోడ్ ఫేసింగ్ కూడా మనకి సుమారుగా ఒక 80 నుంచి 100 మీటర్లు డిస్టెన్స్లో వస్తుంది తార్ రోడ్ అనేది. సాయిల్ అయితే మాత్రం మనకి ప్యూర్ రెడ్ సాయిల్. మీరు స్టార్టింగ్లో తార్ రోడ్ నుంచి దిగిన వెంటనే మీరు సాయిల్ అనేది చూడడం జరిగిందండి. మనకి తార్ రోడ్ నుంచి మనం సైట్లో దిగిన వెంటనే మనకి జీడి మామిడి ఉంటుందండి. సాయిల్ అయితే మనకి ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది. ఈ పక్కనేనండి మనకు ఒక 60 ఎకరాలు లేఅవుట్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంటు. అంటే 25 సెంట్లలో ఒక విల్లా కట్టివ్వడానికి 1 కోటి రూపాయలు పెట్టారండి ప్రాజెక్టు. 25 సెంట్లలో విల్లా కట్టివ్వడానికి 1 కోటి రూపాయలు ఒక విల్లాకండి. 25 సెంట్లలో ఒక విలేజ్ నుండి కేవలం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. దీనికి దగ్గరలోనే కేవలం 150 నుంచి 200 మీటర్ల డిస్టెన్స్లోనే మనకి ఈ విల్లాలు అనేవి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మనం ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో ఈ సైట్కి వచ్చేసి మనకి దగ్గరగానే ఉంటుందండి. మనకి జీడి మామిడి తర్వాత సపోటా ఇలాగా ఉన్నాయండి. వైజాగ్కి కేవలం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చేసరికి 25 కిలోమీటర్లు, సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. దాదాపుగా నాకు తెలిసి ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంతా కూడా మనం డబుల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే సింగిల్ రోడ్లో ప్రయాణించి మీరు వీడియోలో చూసిన విధంగా చేరుకోవచ్చండి. ఇది డీ ఫారం భూమి. ఇది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జిరాయితీ చేశారండి. రైతు వచ్చేసి ఈ ఏరియాలో జిరాయితీ భూమి వచ్చేసి 70 లక్షలు 80 లక్షలు ఉందండి. ఎకరం ధర వచ్చేసి 70 నుంచి 80 లక్షలు ఉందండి. కేవలం మనకి
జిరాయితీ అవడం వలన D4 నుండి జిరాయితీ అవడం వలన రైతుకి డబ్బులు అత్యంత అవసరం అవడం వలన మనకి మార్కెట్లో పెట్టారండి. దయచేసి క్లియర్ రికార్డు. ఈ పట్టా వచ్చేసి మనకి సుమారుగా 1987లో ఇచ్చారండి. 1987లో ఇచ్చారు. మనకి 20 సంవత్సరాల పైన ఉన్న పట్టాలన్నీ కూడా జిరాయితీ అయినవండి. ఇది 1987లో మనకి పట్టాలు ఇవ్వడం జరిగింది. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదండి, సపోటా 3 చెట్లు ఉంటాయండి. 3 చెట్లు పెద్దవే. మనకి కొబ్బరి చెట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయండి. మన మధ్యలో అంతర పంటగా కూడా మనకి అపరాలు సాగు చేస్తున్నారు రైతు. ప్రజెంట్ మీరు వీడియోలో చూడవచ్చు క్లియర్గా. మామిడి చెట్లు, జీడి చెట్లు మధ్యలో ఖాళీ స్థలంలో ఏవైతే ఉన్నాయో అపరాలు సాగు చేస్తున్నారండి. దయచేసి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే పూర్తి వివరాలు అనేవి మీకు ఏవి తెలియవు. ఇది విశాఖపట్నం జిల్లా కేంద్రానికి వచ్చేసరికి ఆర్టీసీ కాంప్లెక్స్ అనేసరికి 25 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 25-26 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. ఈ సైట్కి వచ్చేసి తార్ రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. సుమారుగా 80 మీటర్లు తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మీరు సాయిల్ అనేది ప్యూర్ రెడ్ సాయిల్ పక్కనే ఉన్నది, మీరు చూడవచ్చండి. ఇది ఒక 2 గ్రామాల మధ్యలో ఉంటుందండి. 1 కిలోమీటరు ఒక గ్రామానికి, 1 కిలోమీటర్ ఒక గ్రామానికి మధ్యలో మనకి ఈ సైట్ అనేది ఉంటుంది. సాయిల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మొత్తం 4 ఎకరాలండి. D4 పట్టా నుంచి జిరాయితీ పట్టా అయింది. ఎకరం ధర రైతు 35 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రాంతంలో వచ్చేసరికి జిరాయితీ భూములు 70 నుంచి 80 లక్షలు ఎకరం ధరగా ఉన్నాయండి. అయితే ఇది D4 నుండి జిరాయితీగా కన్వర్షన్ అవ్వడం వలన మనకి రైతు 35 లక్షల రూపాయలుగా నిర్ణయించడం అయింది. అయితే మనం పూర్తిగా పట్టాలని, ఏదైతే పట్టాలు ఉన్నాయో అవన్నీ చెక్ చేయడం జరిగిందండి. క్లియర్గా ఉన్నాయి. పట్టా నుండి జిరాయితీ అయిందండి. సైట్ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు.